హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఈరోజు టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ మార్కెట్ ఎందుకు క్రాష్ అయింది, వాటన్ని గురించి ఏంటంటే ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, నేను ఒక 2 రోజుల నుంచి అయితే మీకు వార్నింగ్ అయితే ఇస్తున్నాను. మార్కెట్ ఎందుకు క్రాష్ అవుతుంది, పర్టికులర్ రీజన్ తెలాలంటే ఇక్కడ మన ఛానల్లో 1 డే బ్యాక్ 2 డే బ్యాక్ వీడియో అయితే ఏదైతుందో అదైతే ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు మనం చార్ట్స్ అయితే చూద్దాం. చార్ట్స్ లో క్లియర్ గా అయితే ఉంది. మనకి ఏదైతే లిక్విడేషన్ లెవెల్ అయిందో వాటికన్నా బిలోలో ఏంటంటే మార్కెట్ అయితే వెళ్ళింది. బట్ స్టిల్ ఏంటంటే మార్కెట్ అనేది కొద్దిగా లిక్విడేషన్స్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లిక్విడేషన్స్ అనేది చూద్దాం. లిక్విడేషన్ అంటే ఏంటంటే మాక్సిమం మనకి లాంగ్ పొజిషన్ ఎవరైతే చేశారో ఎక్కువ మొత్తంలో లాంగ్ చేసిన ఏరియా ఏదైతే ఉందో 10x 20x లివరేజ్ యూజ్ చేసి వాళ్ళ మనీ లిక్విడ్ అయిపోయిన తర్వాతనే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టు ఏదైతే ఎల్లో ఉందో ఇక్కడ క్లియర్ కట్ చూసుకున్నట్టయితే ఎల్లో లైన్ లో మనం చూసుకున్నట్టయితే $1,16,665 లెవెల్లో దగ్గర $3.89 మిలియన్ అక్కడ ఉంది. అవన్నీ లిక్విడ్ అయిపోయాయి. ఈ విధంగా మనకు మొత్తం టోటల్ గా అమౌంట్ లిక్విడ్ అవ్వకుండా వచ్చాయి. ఇప్పుడు మనం చూసుకుంటే దగ్గర బాటమ్ లో లిక్విడేషన్ ఎక్కడ ఉంది, $1,14,733 లెవెల్ ఏదైతే ఉందో అక్కడ ఇంకొక లాస్ట్ $3.89 మిలియన్ అక్కడ ఉన్నాయి. ఈ లిక్విడేషన్ కంప్లీట్ అవుతుంటే మనకి ఇంకా మాక్సిమం షార్ట్ టర్మ్ లో లిక్విడేషన్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. కాబట్టి ఇంకా షార్ట్ టర్మ్ కి కొద్దిగా మార్కెట్ ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ లాంగ్ టర్మ్ లో ఏ విధంగా ఉందో నేను మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికి ఏంటంటే ఈ లిక్విడేషన్ ఏరియా అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓవరాల్ గా మార్కెట్ చూసుకున్నట్లయితే ఒక 2% బీటీసీ డౌన్ అయింది అండ్ డామినెన్స్ అనేది ఒక 2% పెరిగింది. అందుకోసం అనేది ఆల్ట్ కాయిన్స్ అనేది కొద్దిగా ఎక్కువ క్రాష్ అయ్యాయి. మనకి ఏదైతే ఇంకా ఇథీరియం సంబంధించిన చైన్ ఉందో ఇథీరియం కూడా మనకి రెడ్ లో ఉంది కాబట్టి ఇథీరియం సంబంధించిన కాయిన్స్ కూడా డౌన్ అవడం జరిగింది. మేజర్ గా ఏంటంటే ఎస్ఓఎల్ సంబంధించిన కాయిన్స్ కొద్దిగా ఎక్కువ ఇంపాక్ట్ అవుతాయి. ఎందుకంటే సోల్ కొద్దిగా ఎక్కువ పర్సెంట్ డ్రాప్ అయింది కాబట్టి అది కొద్దిగా ఎక్కువ రేట్లో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బీటీసీలో మనకి మేజర్ వాల్యూమ్ లెవెల్, ఆ వాల్యూమ్ లెవెల్ కన్నా కూడా విలువ వచ్చింది. ఈ లెవెల్లో ఎక్కువ మంది ట్రేడ్ చేశారు. దగ్గర చూసుకున్నట్లయితే 1,17,953 నుంచి 1,19,117 ఈ లెవెల్ కన్నా బిలో వెళ్ళింది. అంటే ఈ లెవెల్లో కొద్దిగా ఎక్కువ వాల్యూమ్ అయితే జనరేట్ అయింది. ఇప్పుడు ఏ విధంగా సినారియో ఉంటుంది అండ్ మళ్ళీ ఆల్ట్ కాయిన్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతాయి అవి చెప్తాను. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి మేజర్ సపోర్ట్ మనకి మాక్సిమం ఏంటంటే షార్ట్ టర్మ్ పర్పస్ కి 1,14,064 లెవెల్ అయితే ఉందో అది మనకి కొద్దిగా ఇంపార్టెంట్ లెవెల్. అది మనం చూసుకున్నట్లయితే వీక్లీ లెవెల్ కాబట్టి అది మస్ట్ హోల్డ్ చేయాలి. అది హోల్డ్ చేయకుంటే ఏమవుతుందో ఫస్ట్ చెప్తాను. షార్ట్ టర్మ్ పర్పస్ ఇక్కడ వచ్చిన తర్వాత ఒక రియాక్షన్ అయితే ఉంటుంది, లేకుంటే అక్కడ కూల్ డౌన్ అయితే అవుద్ది. 100% ఏంటంటే ఇంకా మనకి తెలియడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఇంకా మనం డైలీ క్యాండిల్ చూడలేదు. ఈ రోజు డైలీ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి అయితే నేను అనాలిసిస్ అయితే ఇస్తాను. ప్రస్తుతానికి అయితే మీకు కొన్ని అనాలిసిస్ అయితే చెప్తున్నాను. ఇక్కడ షార్ట్ టర్మ్ పర్పస్ కి లిక్విడేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయింది కాబట్టి ఈ జోన్ లోకి వచ్చిన తర్వాత కొద్ది వరకు ఇంక్రీజ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మనం చూసుకుంటే ఇది మనకి షార్ట్ టర్మ్ పర్పస్ కి అండ్ మనకి చూసుకుంటే ఏదైతే లైన్స్ ఉన్నాయో ఆ ఈఎంఏ లైన్స్ కన్నా మార్కెట్ బిలో ఉంది. దానికన్నా బిలో వెళ్తే మార్కెట్ అనేది డౌన్ అవుతుంది, అది అందరికి తెలుసు. దానికన్నా ఏవో ఉంటేనే మార్కెట్ అనేది పంప్ అవుతుంది. ఇది మనం చూసుకున్నట్లయితే 4 hour టైం ఫ్రేమ్ లో దీనికన్నా బిలో ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం 1 day టైం ఫ్రేమ్ చూద్దాం. 1 day టైం ఫ్రేమ్ లో ఇంకా మనకి లైన్స్ అయితే బ్రేక్ కాలేదు. స్టిల్ ఏంటంటే ఎల్లో లైన్ ని హోల్డ్ చేస్తుంది. అందుకోసం అనేది కొద్దిగా మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మనం దీన్ని టచ్ అవడం తోటి మార్కెట్ కొద్దిగా రియాక్షన్ అయితే జరిగింది. అండ్ దాంతో పాటు ఇక్కడ నుంచి మనకి ఈ ఏరియా ఇంపార్టెంట్, మళ్ళీ ఈ రెడ్ లైన్ దగ్గర మనకి ఇంపార్టెంట్ దాదాపుగా ఈ 2 levels. మాక్సిమం ఏంటంటే ఈసారి క్రాష్ అయినప్పుడు ఎక్కడ ఫ్యూచర్ ట్రేడింగ్ చేయాలి అనేది చెప్తాను. ఫ్యూచర్ ట్రేడింగ్ చేయాలంటే మనకి ఏదైతే ఈ లిక్విడేషన్ లెవెల్ ఏదైతే ఉందో కిందసారి బాటమ్ ఉందా 1,12,000 ఏరియా ఉందా దానికన్నా కొద్దిగా బిలో వెళ్తే మనం ఫ్యూచర్ ట్రేడ్ చేసుకోవచ్చు. దీనికన్నా బిలో వెళ్ళిందంటే మనం కొద్దిగా లాంగ్ సైడ్ ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికన్నా బిలో వెళ్ళిందంటే ఇక్కడ లిక్విడేషన్స్ అనేవి టోటల్ గా కంప్లీట్ అవుతాయి. అక్కడ నుంచి మనం లాంగ్ అయితే చేసుకోవచ్చు. అప్పుడు కూడా స్టిల్ ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్ లో అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ ని బ్రేక్ అయ్యేంత వరకు అంటే నియర్లీ మనం చూసుకున్నట్లయితే 97,000 ఈ 97,000 లెవెల్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ అయ్యేంత వరకు కూడా మార్కెట్ అప్ ట్రెండ్ లోనే ఉంటుంది. ఓన్లీ మనం ఏంటంటే అప్ సైడ్ టార్గెట్ మాత్రమే చూడాలి. కాబట్టి ఈ జోన్ ఏమంటున్నారంటే ఫ్యూచర్ ట్రేడింగ్ చేయాలంటే ఈ మనకి ఏదైతే బాటమ్ ఉందో దానికన్నా బిలో వెళ్తేనే ఫ్యూచర్ ట్రేడింగ్ చేయాలి, లేకపోతే మాత్రం దాన్ని అట్లా వదిలేసేయండి. ఆల్ట్ కాయిన్స్ అయితే చూసుకోండి, ఎందుకంటే ఆల్ట్ కాయిన్స్ లో ఫండ్స్ అయితే జనరేట్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి డామినెన్స్ అయితే చూద్దాం. మెయిన్ ఇంపార్టెంట్ డామినెన్స్ చూస్తేనే మనకి ఆల్ట్ కాయిన్స్ అనేది తెలుస్తాయి, ఆల్ట్ కాయిన్స్ మళ్ళీ క్రాష్ అవుతాయా లేదా అని. ఓకే గైస్, మనం డామినెన్స్ అయితే చూద్దాం. డామినెన్స్ ని ఆల్రెడీ చెప్పినట్టు ఆ ఎల్లో లైన్ కి అయితే అప్రోచ్ అయింది. ఇప్పుడు దాన్ని ఏంటంటే కొద్దిగా బ్రేక్అవుట్ అయ్యేటట్టు ఉంది. ప్రజెంట్ చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ చెప్పాను
ఆ ఎల్లో లైన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఒకసారి అయితే నేను లైన్ తీసేస్తాను. ఆ ఎల్లో లైన్ టచ్ అవుట్ తోటి రిజెక్ట్ అయింది, బట్ ఈసారి కొద్దిగా ఎల్లో లైన్ కన్నా కొద్దిగా ఎబో వెళ్తుంది కాబట్టి, అండ్ దాంతో పాటు ఇక్కడ ఎల్లో లైన్ ఉందా దాని ఇంకా టచ్ కాలేదు. అండ్ ఇంకొకటి మనకి ఎల్లో లైన్ టచ్ అయిందంటే ఇక్కడ దాకా అయితే వెళ్తుంది, అంటే కొద్దిగా క్రాష్ అనేది ఉంటుంది. మాక్సిమం ఏంటంటే 60% దాకా డామినెన్స్ పెరుగుద్ది. బట్ ఈ క్రాష్ లో మనం ఏం చేయాలని చెప్తాను. ఓన్లీ 1% క్రాష్ ఉంటుంది. ఆ 1% క్రాష్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్ట్ కాయిన్స్ అనేది ఫాస్ట్ గా రైజ్ అవుతాయి. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది ఒక లాస్ట్ బాటం కింద చూడండి, తర్వాత బుల్ రన్ కన్ఫర్మ్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇది మనకి ఆల్ట్ కాయిన్ సంబంధించి. ఇక్కడ దాకా వెళ్ళేంత వరకు క్రాష్ అనేది కొద్దిగా కంటిన్యూ అవుద్ది. వన్స్ ఈ లెవెల్ కి ఈ 60 నుంచి 65.61 లెవెల్, ఈ లెవెల్ కి వచ్చిన తర్వాత కూల్ డౌన్ అవుతుంది డామినెన్స్. దాని తర్వాత మనకి బుల్ రన్ అయితే ఉంటుంది. ఇది మొత్తానికి ఆల్ట్ కాయిన్స్ ఇన్ఫర్మేషన్ అండ్ డామినెన్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఈ బుల్ మార్కెట్ లో ఎవరికైతే మాక్సిమం 5x నుంచి 10x అయితే మీ ఫండ్స్ అయితే చేయాలనుకుంటారో దానికి కొన్ని ప్యాకేజీలు అయితే ఉన్నాయి, అవి అయితే చెప్తాను. ఎవరి దగ్గర 10,000 ఉందో వాళ్ళ అమౌంట్ 50,000 నుంచి 1 lakh అయితే మీకు అయితే అవుద్ది విత్ ఇన్ 4 months లో. ఎవరి దగ్గర 1 lakh అయితే ఎబో ఉందో వాళ్ళకి 5 lakhs నుంచి 10 lakhs అయితే అవుద్ది. అవన్నీ ఎలా అవుద్ది అనేది నేను కింద నెంబర్లు అయితే చెప్తాను. ఒకసారి చూడండి, ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తామనేది ఒకసారి చూడండి. మీ దగ్గర ఉన్న ఫండ్స్ ని డివైడ్ చేసి కొన్ని మంచి మేజర్ కాయిన్స్ లో ఈ విధంగా ఇన్వెస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క కాయిన్ అంటే మీ పోర్ట్ఫోలియోని బట్టి. మీ పోర్ట్ఫోలియో 1 lakh కన్నా ఎబో ఉంటే కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్ అయితే జనరేట్ అవుద్ది. ఎందుకంటే మనం ఎక్కువ కాయిన్స్ అయితే కొనొచ్చు. కొద్దిగా 2-3 కాయిన్స్ అయితే రిస్క్ తీసుకోవచ్చు, అంటే కొద్దిగా ఎక్కువ రిస్క్ కెపాసిటీ తీసుకోవచ్చు. మాక్సిమం సేఫ్ వెళ్దాం. సేఫ్ కాయిన్స్ అయితే ఇస్తాను. ఒక 2-3 కాయిన్స్ తీసుకుంటే మనకి ఇంకొక బెస్ట్ ఉంటుంది. అవిట్లో మనకి ఏంటంటే కొద్దిగా 10x 50x కన్నా ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తాయి. అది ఏ విధంగా వస్తాయి అనేది కింద నెంబర్ అయితే ఉంటుంది ఈ వీడియో కింద. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ కాండి. ప్రతిదిగా డీటెయిల్ గా చెప్తాను. ప్రతి ఒక్క చైన్ లో కొన్ని కాయిన్స్ ఉండేది చూద్దాం. ప్రతి చైన్ లో కొన్ని కాయిన్స్ ఉండడం వల్ల ఏమంటే మన ఫండ్స్ లాస్ కావు. ఇప్పుడు మార్కెట్ ఇంక్రీజ్ అయినాక ఫస్ట్ కొన్ని ఆప్టిమైజేషన్ కాయిన్లు వెళ్తాయి, మళ్ళీ ఏఆర్బి చైన్ లోకి వెళ్తాయి, మళ్ళీ బీటీసీ చైన్ లోకి వెళ్తాయి, మళ్ళీ సోలానో చైన్ లోకి వెళ్తాయి. ప్రతి దాంట్లో కొన్ని కాయిన్స్ ఉండడం వల్ల మన పోర్ట్ఫోలియో ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అన్నట్టు. ఒక కాయిన్ డిక్రీజ్ అయినా ఇంకో కాయిన్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆ విధమైన స్ట్రాటజీ తోటి మనం ఈ బుల్ మార్కెట్ లో కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్ అయితే జనరేట్ చేయొచ్చు. తొందరగా అయితే కాల్ చేయండి, ఎందుకంటే మనం చాలా క్లోజ్ అయితే ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.